రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఈ నెల 13న అంటే సోమవారం రోజు 4వ విడతలో లోక్సభ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగకు సమయం సమీపించడంతో ఓట్లు వేసేందుకు జనం తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. మే 13వ తేదీన జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైంది. ప్రతి ఓటు విలువైనది. ఒక్క ఓటుతో తలరాతలు సైతం మారుతుంటాయి. అలాంటి వజ్రాయుధం లాంటి ఓటు వేయటంలో నిర్లక్ష్యం చేయటం సరికాదని భావిస్తున్నారు ఓటర్లు. అందుకే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓటర్లు స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు నగరంలోని పలు బస్టాండ్ల వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది. ఏపీకి వెళ్లే ప్రైవేటు బస్సులు, రైళ్లలో ఇప్పటికే సీట్లు ఫుల్ కావడంతో రిజర్వేషన్ టికెట్లు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండటంతో బస్టాండ్లకు పెద్ద ఎత్తున ప్రయాణికులు చేరుకుంటున్నారు. దీంతో గ్రేటర్లోని మియాపూర్, కూకట్పల్లి, ఎంజీబీఎస్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. తమ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకొని సరైన నాయకుణ్ణి ఎన్నుకుంటామని చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా అక్కడికి బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్, విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. వారాంతం కావడం, పోలింగ్ కు కేవలం కొన్ని గంటలే మిగిలి ఉండటంతో శనివారం ఉదయం నుంచే హైవేపై భారీ రద్దీ కనిపిస్తోంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ కు కొంత అంతరాయం కలుగుతోంది. ఇటు తెలంగాణలోని చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. చాలా మంది తమ సొంత వాహనాలు, కార్లు, బైకులపై వెళ్తున్నారు. శనివారం నుంచి వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో ఊర్లకు వెళ్లేవారితో పలు టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో సంక్రాంతి, దసరాకు కనిపించినంత రద్దీ కనపడుతోంది. గత నెల రోజుల క్రితమే రైళ్లు, బస్సు టికెట్ల కోసం ఓటర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టాటా ఏస్ వంటి వాహనాల్లోనూ జనం బయలుదేరారు. ట్రావెల్స్ క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు సైతం ఏపీ వైపు పరుగులు తీశాయి. సూపర్ లగ్జరీ ఏసీ బస్సులతో పాటు డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ జనం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వివిధ మార్గాల్లో నడుస్తున్న రైళ్లను జూన్ వరకు పొడిగించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లలో అదనపు బోగీలను, బెర్తులను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ సుమారు 2000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ అందుబాటు ధరల్లోనే టికెట్లను విక్రయిస్తోంది. మరిన్ని బస్సులు పెంచితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. ఓటేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనదారులు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను దోచుకుంటున్నారు. విజయవాడకు ఏకంగా 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 2 నెలల పాటు హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగబోయాయి. ఈ నెల 13న తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఎలాంటి లైసెన్సులు ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు చేయటానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ రోజు కూడా మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.
అభ్యర్థుల ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచార పర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. పోలీస్ పార్టీస్, ఎక్సైజ్ పార్టీస్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరికీ అన్ఆథరైజ్డ్ లీకర్ మూవ్మెంట్ అట్లాగే అన్ఆథరైజ్డ్ స్టోరేజ్ కూడా ఉంటే దాని మీద కూడా నిఘా పెట్టుకొని అట్లాంటి ఏమైనా ఉంటే దాన్ని సీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఈవీఎంస్, ద ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ విల్ బీ ఇన్ వెహికల్స్ విచ్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ సెక్యూరిటీ అలాంగ్ విత్ దెమ్. పోలీస్ పర్సనల్ దాంట్లో ఉంటారు. అట్లాగే ఈ వెహికల్స్కి మూవ్మెంట్ జీపీఎస్ ద్వారా కంటిన్యూస్గా సెంట్రల్ కంట్రోల్ రూమ్లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి. దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఓటర్లు నాయకుల ప్రలోభాలకు గురికాకుండా ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు సి విజిల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడైనా ప్రలోభాలు కొనసాగుతుంటే సమాచారం ఇవ్వాలని తక్షణమే స్పందిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది. డైరెక్ట్ గా పోలింగ్ స్టేషన్ కు పోయేది ఆల్మోస్ట్ 1,90,000 వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, తర్వాత ఓపీఓస్, అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. మీకు తెలుసు వీళ్ళతో సహా మిగతా అంతా సపోర్టింగ్ స్టాఫ్, సెక్టర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, రూట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, మైక్రో అబ్జర్వర్స్ చాలా మంది ఉంటారు. ఈ అందరూ కలిపి ఇంకా 1,00,000 మంది వరకు ఉంటారు. సో టోటల్ ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ విల్ బి డైరెక్ట్లీ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ. నెక్స్ట్ 48 hours కంప్లైంట్స్, స్పెషలీ సి విజిల్ ద్వారా వచ్చే కంప్లైంట్స్, అట్లాగే 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది, దాని ద్వారా, లేకపోతే ఎన్జిఎస్పి పోర్టల్ ఉంది, దాని ద్వారా వచ్చిన రాబోయే కంప్లైంట్స్లో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని డిఓస్ని చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ దాట్, this will be continuously monitored also, and to the extent possible action will be completed within 100 minutes. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.